Please subscribe to 7 Media. 90% అరే చచ్చిపోరా ఏంట్రా ఎందుకురా నువ్వు అసలు ఎందుకు ఉన్నావురా అని అంటారు. అది లవ్ ఎట్లా అవుతుంది? మాకు తెలిసినంత వరకు లవ్ ఉంది సార్. నన్నైతే అడుగుతుంటారు, ఆర్జీవి గారు ఎలా ఉంటారు, బాగా మాట్లాడతారా, ఆయనతో ఒక ఫోటో దిగాలి, ఎప్పుడైనా నవ్వుతారా? మరి వాళ్ళు నా దగ్గర రాలే ఎవరు. నేను పంపిస్తాను సార్. ఓకే సరే, రక్త చరిత్ర సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు ఎవరికి తెలియని ఒక మెమరీ షేర్ చేయండి. మెమరీ అంటే నేను వాగుడు గాను కాబట్టి అంతవరకు చెప్పండి ఏమీ లేదు అనుకుంటున్నాను. అంతేనా? ఓకే, అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఇంకొకసారి అడుగుతారు ఇదే క్వశ్చన్. బట్ ముందు మనం 4Kలో చూడాలి కాబట్టి మన టీజర్ ట్రైలర్ మీరు లాంచ్ అనగానే టీజర్ ట్రైలర్ ప్లే అయిపోతుంది. టీజర్ ట్రైలర్ లాంచ్ ప్లీజ్. ఓకే, పదహారు సంవత్సరాల క్రితం భారతీయ సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన కల్ట్ క్లాసిక్ రక్త చరిత్ర ఇప్పుడు అత్యాధునిక 4K డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో జూలై 17న రిలీజ్ అవబోతోంది. సో టీం అందరికి కూడా కంగ్రాచులేషన్స్. మళ్ళీ అంతే వసూళ్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. సో ఈ సినిమాను మన ముందుకు తీసుకొస్తున్నారు ముఖ్యంగా శ్రీ వంకాయలపాటి మురళీకృష్ణ గారు, త్రిపుర క్రియేషన్స్ నుంచి. హార్టియెస్ట్ వెల్కమ్ సార్. సాదరంగా స్టేజ్ మీదకి స్వాగతం పలికేస్తున్నాం, గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలికేద్దాం. సో ఇప్పుడు మనందరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే పర్సన్ అని చెప్పాలి. శివ సినిమాతో భారతీయ సినీ పరిశ్రమలో కొత్త ట్రెండ్కి శ్రీకారం చుట్టి క్షణక్షణం, గాయం, రంగీలా, సత్య, సర్కార్, రక్త చరిత్ర వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ కల్ట్ క్లాసిక్స్ని మనకు అందించినటువంటి దర్శకుడు, భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసినటువంటి డైరెక్టర్, ది వన్ అండ్ ఓన్లీ ఆర్జీవి గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గట్టిగా చప్పట్లో. సీనియర్ కాంగ్రెస్ నాయకులు జార్జి గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఈరోజు మన ఈవెంట్ విష్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. గోవా నుంచి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. ఛానల్స్ వాళ్ళు వీడియో తీసుకుంటే నేను స్టార్ట్ చేస్తాను. చాలా మంది వ్యక్తులు అయితే ఇక్కడికి వచ్చేసారు కాబట్టి ఫస్ట్ మనం మురళీకృష్ణ గారి నుంచే స్టార్ట్ చేద్దాం. ఐ రిక్వెస్ట్ మురళీకృష్ణ గారు, రక్త చరిత్రతో మాకు చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. సో మళ్ళీ రిలీజ్కి రెడీ చేస్తున్నారు కాబట్టి సో మీ మాటల్లో రక్త చరిత్ర గురించి ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం అండి. సి కళ్యాణ్ గారు, నటికుమార్ గారికి నాకు మంచి ఫ్రెండ్స్. రామ్ గోపాల్ వర్మ గారి క్రేజ్ గురించి మనం చెప్పక్కర్లేదు. సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ వల్ల మళ్ళీ దీన్ని రిలీజ్ చేయటం, దీన్ని 4K డాల్బీలో రిలీజ్ చేస్తున్నాము మీ అందరి సహకారంతో. దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సరికి కూడా అది ట్రెండింగ్ వైరల్ అయ్యేలాగా ఉంటారు కాబట్టి ఆయన సినిమాలు ఎప్పటికీ సుపరిచితమే. మరొకసారి మై ఫేవరెట్ డైరెక్టర్ గారు ఆర్జీవి గారి కోసం 7th థియేటర్కి వెళ్ళి చూస్తాను సార్. మీరు ఆ రోజు ఇక్కడే ఉంటారా, ముంబై వెళ్ళిపోతారా? ఓకే ఓకే ఎస్. సో మన నటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీడియా సోదరులందరికీ నమస్కారం. నాకు ఫ్రెండు అంటే ఇటు సి కళ్యాణ్ ఫ్రెండే, నాకు మురళీకృష్ణ గారు ఫ్రెండే, వర్మ గారు కూడా నాకు క్లోజ్ ఫ్రెండే. అంటే రావాలా? మురళీకృష్ణ గారు కూడా నాకు, అందరూ, వర్మ గారు కూడా నాకు క్లోజ్ ఫ్రెండే. మా జర్నీ ఈజ్ 22 years వర్మ గారితో నాకు. అయితే ఏది ఉన్నా మాకు, మేము సినిమాలు కానీ ఆయనతో తీసిన ఫ్రెండ్షిప్లో నాకు ఫ్యామిలీ ఫ్రెండ్. అయితే అన్నీ కాకుండా నేను ఆయన అభిమాని కూడా.
ఎందుకంటే ఒక రంగీల, ఒక శివ అంటే డైరెక్టర్ అంటే ఎలా ఉండాలి, డైరెక్టర్ అంటే ఎలా చేయాలి, డైరెక్టర్ అంటే నిర్మాతల తరపున డైరెక్టరు షార్ట్ టైంలో సినిమా చేసి సూపర్ హిట్ చేసిన సినిమాలు, సెల్ ఫోన్తో సినిమా తీసి సూపర్ హిట్ చేసిన డైరెక్టర్గా ఎన్నో ఉన్నాయి, ఎన్నో చరిత్రలు ఉన్నాయి. ఆయన కోసం ఒక ఇంటర్నేషనల్ డైరెక్టర్, ఆయన కోసం మనం చెప్పలేం. ఎందుకంటే ఒక చరిత్ర, అదే ఈ రక్త చరిత్ర కూడా. ఒక రక్త చరిత్ర సినిమా తీసేటప్పుడు ఒకప్పుడు ఫ్యాక్షనిజం అంటే ఏంటి, ఎన్ని కుటుంబాలు కూలిపోయాయి, రెండు కులాల మధ్యన, రెండు వర్గాల మధ్యన నలిగిపోయిన ఎన్నో ప్రాణాలు పోగొట్టుకున్న ఒక కుటుంబాలని అందరినీ ఆలోచించి ఆ సినిమాని అందరి దగ్గరికి వెళ్ళి ఆమోదకరపు చేసుకొని మ్యాక్సిమం దగ్గరగా సినిమా తీసని వ్యక్తి ఎవరైనా ఉంటే అది రామ్ గోపాల్ వర్మ గారు. ఇదే రక్త చరిత్ర. ఇది రాయలసీమలో ఒకప్పుడు ఎలాగుండేది, ఇప్పుడు రాయలసీమ రత్నాల సీమగా ఇప్పుడున్న వాళ్ళ పిల్లలు మొత్తం రోడ్లు ఎలాగున్నాయి, ఇల్లులు ఎలాగున్నాయి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు గత చరిత్ర ఎందుకు చూపించారంటే ఎంత కోల్పోయారు అనేది. ఇప్పుడు కూడా మళ్ళీ రిలీజ్కి చాలా మంది ప్రేక్షకులు అందరూ అడుగుతున్నారు, మేము చూడాలి, ఇప్పుడున్న జనరేషన్ ఆ సినిమా చూడాలి, ఎంత నష్టపోయాం, ఎలాగైపోయాం, మట్టి రోడ్డులో వెళ్తుంటే ఎక్కడ బాంబులు వెళ్తుందో అని భయపడేవాళ్ళు ఈరోజు బంగారమైన రోడ్లు, కియా కార్లు, మొత్తం టోటల్గా పరిశ్రమలు పెరిగి అద్దాల మేడలు వస్తూ ఉంటే, రాయలసీమలో రత్నాల సీమగా పెరుగుతూ ఉంటే ఆనాడు ఎంత కోల్పోయాం, ఎంత బాధపడ్డామని చూస్తున్న ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పిల్లలు పెద్ద జాబుల్లో ఉన్నారు. కనుక వాళ్ళందరూ కూడా మా తాతలు ముత్తాతలు మా నాన్నలు ఎంత నష్టపోయారో అనేది మళ్ళా అడుగుతున్న ప్రేక్షకుల కోరికపై మళ్ళా సినిమా వేయటానికి మనం ముందుకు రావడం, వర్మ గారు కూడా ఈ సినిమాని అంగీకరించి ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ఆయన మళ్ళీ బొంబాయి నుంచి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నా కూడా రావడం, ఈ సినిమాకి మేము ఎక్స్పెక్ట్ చేస్తుందంతా కూడా 400 థియేటర్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది రెగ్యులర్గా ఒక షోతోనో ఆగిపోయే సినిమా కాదు. మళ్ళా రేపు 17వ తారీఖు నాడు 400 థియేటర్లు రిలీజ్కి అంత నెట్లో అంతమంది అడుగుతున్నారు. కనుక సాటర్డే నాడు 4 o'clock బుకింగ్ ఓపెన్ అవుతుంది. ఆ బుకింగ్ బట్టి సి క్లాస్ దాకా సినిమా వెళ్ళాలి, రెగ్యులర్గా రన్ అవ్వాలి, రెగ్యులర్గా రన్ అవుతుంది అని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ సినిమాకు అడుగుతున్న డిమాండ్ బట్టి మొత్తం పబ్లిసిటీ విషయంలో కానీ, థియేటర్ల విషయంలో కానీ రాజీ పడకుండా ఫస్ట్ టైం ఎలా రిలీజ్ చేశారో ఈ సినిమాని మళ్ళీ రిలీజ్ కూడా అంతే గ్రాండ్గా చేయాలని అనుకొని మురళీకృష్ణ గారు చెప్పడం, దానికి నా సపోర్టు, అలాగే మా పిల్లలు అందరూ కూడా దీన్ని పెట్టి దగ్గరుండి సినిమా రిలీజ్ చేయడానికి వర్మ గారు అంత దూరం నుంచి పబ్లిసిటీ కోసం, దీనికోసం ఈ సినిమా మీద ప్రేమతో ప్రేక్షకుల కోరిక మేరకు ఆయన వచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్తూ, ఈ సినిమా రిలీజ్ చేసిన మురళీకృష్ణ గారికి థ్యాంక్స్ చెప్తూ, గోవా నుంచి జార్జి గారు రావడం ఆయనకి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ నటికుమార్. థ్యాంక్ యూ సార్ అనుకుంటున్నాం. సో ఇప్పుడు గోవా నుంచి వచ్చారు కాబట్టి జార్జి గారు కూడా ఒక నిమిషం మాట్లాడాలి. First of all, I thanks to Mr. Nai for bringing me on this stage, big platform. I'm really lucky. I special thank to Mr. Surinder Reddy to introduce me for this big function. I never heard and I never thought in my life that I'm going to stay in front of this celebrity. So I'm very grateful for you all from bottom of my heart to bringing me here and giving me big honor. Thank you very much for all this thing, and really I'm grateful to you. Thank you. God bless you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఒకప్పుడే కల్ట్ క్లాసిక్ తీసేసి ఇప్పుడు కల్ట్ క్లాసిక్లు, కమర్షియల్ సినిమాలు అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. అప్పుడే ఎంతో సక్సెస్ని చూసి ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ ఆర్జీవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్నిటికన్నా ముందు నాకు నట్టి కుమార్ గారికి మధ్యన జరిగిన రక్త చరిత్ర తర్వాత మళ్ళీ మేము ఒకే స్టేజ్ మీద మళ్ళీ రక్త చరిత్ర ఈసారి ఫ్రెండ్స్గా కలిసిపోయి రిలీజ్ చేయడం అనేది ఒక ఆబ్వియస్లీ మీ రియాక్షన్ బట్టి తెలిసిపోయింది సార్. ఇప్పుడు ఈ సందర్భంగా ఒక సీక్రెట్ చెప్తాను. ప్రతీకారమే లోక వినాశకం మహాత్మా గాంధీ, ప్రతీకారమే పరమ సోపానం మహాభారతం. ఈ రెండు కూడా వాళ్ళిద్దరూ ఎప్పుడు అనలా. అది నేను పెట్టినప్పుడు ఆయన ఎందుకు ఎప్పుడు అన్నారంటే ఎవరు పట్టించుకుంటారు, ఎవరు తెలియదు. ఇప్పుడు మహాభారతం అంతా చదువుతారా, ఎక్కడ ఉందా లేదా అని. ఇప్పుడు గాంధీ గారు బయోపిక్ చదువుతారా, కానీ అది ఉన్నా లేకపోయినా
బట్ రక్త చిత్ర సబ్జెక్ట్ మ్యాటర్ కాంటెక్స్లో అది చాలా కరెక్ట్ అయింది ఇది. అంటే టోటల్గా ప్రపంచం అంతా ఒక శాంతికి ఒక యుద్ధానికి మధ్యన కంటిన్యూస్ కాన్ఫ్లిక్ట్లో జరుగుతూ ఉంటుంది, అది అందరికి తెలిసిందే. అండ్ డెఫినెట్గా రక్త చిత్ర నా కెరీర్లో చాలా స్పెషల్ ఫిల్మ్ అది. ఎందుకంటే ఆ పర్టికులర్ అప్పుడు జరిగిన స్టోరీ అనేది దాంట్లో క్యారెక్టర్స్, ఇన్సిడెంట్స్ నేను చాలా విపరీతంగా స్టడీ చేసి చేయటం జరిగింది. ఈ కైండ్ ఆఫ్ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్, చాలా హార్డ్ హిట్టింగ్ సాంగ్స్ కానీ అంత ఇన్ ద ఫేస్ అనేది నేను నా కెరీర్లో చాలా స్పెషల్ ఫిల్మ్ నాకు ఇది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మురళీ గారు, నటి గారు ఈ సినిమాని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు ఆన్ 17 జూలై. అండ్ నేను చెప్పినట్టు ఇప్పుడు సాటర్డే 11th 4 o'clockకి బుకింగ్ ఓపెన్ చేస్తున్నారు. సో I am really looking forward to watch the film in the theaters, and thank you very much. Yeah. ఒక్క క్వశ్చన్ సార్, రక్త చరిత్ర ఇంకేమైనా అంటే ఫ్రాంచైజీలు మళ్ళీ పార్ట్ 3 అట్లా ఏమన్నా ప్లాన్ చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి? నక్షత్ర 2లో ఉన్న వాళ్ళు అందరూ పోయారు. ఇప్పుడు ఎవరితో తీయాలి? కొత్త వాళ్ళతో. కొత్త వాళ్ళతో కాదు కదా, ఆ క్యారెక్టర్స్ అప్పుడు ఉన్న క్యారెక్టర్స్ ఎవరెవరి మీద బేస్ చేసి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ పేర్లని వాళ్ళలో ఎవరు ఇప్పుడు లేరు. ఉన్న వాళ్ళకేమో ఇప్పుడు అంత సీన్ లేదు. ఓకే, ఇంకొకటి సార్ చిన్న క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ మన టాలీవుడ్లో మల్టీ స్టార్ల ట్రెండ్ నడుస్తుంది సార్. సో ప్రతి సంక్రాంతికి ఒక మల్టీ స్టార్ ఖచ్చితంగా వస్తుంది. సో ఆర్జీవి గారి నుంచి మేము ఏమైనా మల్టీ స్టార్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో? నో. 1 minute క్వశ్చన్ అడిగాను సార్, ఒక్క సెకండ్లో నో చెప్పారు. ఆన్సర్ అంతే ఉన్నది. అంటే ఇంక ఇంట్రెస్ట్ లేదా మల్టీ స్టార్లు చేసే కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అది రాదు. ఇంకోటి సంక్రాంతికి ఫ్యామిలీ ఫిల్మ్స్ వస్తే నా జీవితంలో నేను ఫ్యామిలీ సినిమా తీయను. మీ మీద ఒట్టు, మీ మీద ఒట్టు. నా మీద ఒట్టు. ఓకే, సూపర్, గట్టిగా వేసారు ఒట్టు. సరే, మల్టీ స్టారర్ చెయ్యరు, సో ఫ్యామిలీ ఆడియన్స్కి చెయ్యరు. ఇప్పుడు చేస్తున్న ఫిలిం మేము ఎట్లా కనెక్ట్ అవుతాం టాలీవుడ్లో? అది కాప్స్ మీద సినిమా, అది ఇట్స్ బాంబే బేస్ స్టోరీ. అయిపోయింది దీని ఆన్సర్ కూడా. మొన్న సలార్లో కనిపించారు సార్ యాక్టర్గా. సలార్ కాదు, సారీ, కల్కి కనిపించారు సార్ యాక్టర్గా. చూసారా, మీరు పక్కన నుంచి ఉంటే మెమరీ కూడా పనిచేయట్లేదు. సరే, నెక్స్ట్ ఇంకా మళ్ళీ అలా ఆర్జీవిని కొత్తగా ఏమైనా చూడొచ్చా 70mm? నేనేమి కనిపించలేదు, కనురెప్ప వేసే లోపల వెళ్ళిపోయాను. దానికి కనిపించడం అన్నదాన్ని. అలాంటిది ఏం లేదు. ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఫ్రెష్గా వచ్చారు కదా ముంబై నుంచి, ఇప్పుడే ఫ్లైట్ దిగి వచ్చారు. ఇక్కడ చాలా మంది శత్రువులు ఉన్నారు, మీరు అన్నట్టు మిత్రులు. అంటే నన్ను ఎవరు ప్రేమించరు అన్నారు, బట్ ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళందరికీ ఏమైనా చెప్తారా? ఆర్జీవి ఏమైనా చెప్తారా? నేను ఎవరికి ఏమి చెప్పను, ఎవరు చెప్పింది నేను విన్నాను. చాట్ జీపీటీ మాట వింటున్నారుగా, మనుషులతో ఉండరు. ఎందుకు సార్ అంత పెద్ద డెసిషన్ తీసుకున్నారు? ఇంతకుముందు మనుషులతోనే ఉండేవాళ్ళు కదా మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు నట్టి గారు కూడా. నేను చిన్నప్పటి నుంచి అంతే. తర్వాత ఏమైనా మారుతారా సార్? నో. ముంబై వెళ్ళినా మారలేదు? నో. ఓకే ముంబై దిగితే మారదు కాబట్టి సార్. Yeah. అంతే. Yeah. ఓకే, అయిపోయింది సార్. Okay. థ్యాంక్ యూ. థ్యాంక్స్. థ్యాంక్ యూ. వీ హ్యావ్ ఏ Q&A సెషన్. సో చైర్స్ వెల్.